దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా. నేను మీ శ్రావ్య. సినీ రంగంలో అతి తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ సంపాదించుకున్న హీరో విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి సినిమాతో హీరోగా బ్లాక్ బస్టర్ అందుకున్న విజయ్ ఆ తర్వాత వరుస చిత్రాలతో ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నారు. 2016లో పెళ్లి చూపుల సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విజయ్ ఇప్పుడు ఇండస్ట్రీలోనే అత్యధిక డిమాండ్ ఉన్న హీరోగా మారారు. టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలను లైనప్ చేసి ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేక సతమతం అవుతున్న విజయ్ దేవరకొండ ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో ఉన్నాడు. ఈ క్రమంలోనే జెర్సీ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు కింగ్డమ్ అనే ఆసక్తికర టైటిల్ కూడా ఖరారు చేశారు. ఇక ఈ సినిమాలో విజయ్ డిఫరెంట్ లుక్ లో గుండుతో కనిపించనున్నాడు. అలాగే అందాల భామ భాగ్యశ్రీ బోర్సే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ మధ్య విడుదలైన పోస్టర్స్, వీడియోలు, సాంగ్స్ ప్రేక్షకుల్ని ఆసక్తి పెంచాయి. కాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు విజయ్ దేవరకొండ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఒకే ఒక జీవితం సినిమాలో ఎందుకు నటించలేదో కూడా చెప్పాడు విజయ్. ముందుగా ఈ కథ నేనే విన్నాను. కథను 3 సార్లు విన్నాను. నేను నటించడంతో పాటు నిర్మించాలని కూడా అనుకున్నాను. కానీ ఆ సినిమా కథ నా బాడీ లాంగ్వేజ్ కు సరిపోదేమో అనిపించింది. అందుకే నటించలేకపోయానని తెలిపాడు విజయ్. ఇక ఒకే ఒక జీవితం సినిమాలో శర్వానంద్ హీరోగా నటించిన విషయం మనందరికీ తెలిసిందే. అలాగే ఈ సినిమాలో అక్కినేని అమల కీలక పాత్రలో నటించి మెప్పించారు. దర్శకుడు శ్రీ కార్తిక్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇక విజయ్ మాట్లాడుతూ కింగ్డమ్ సినిమాకు అనిరుద్ మ్యూజికల్ అదరగొట్టేశాడని అన్నారు. అలాగే కింగ్డమ్ సినిమాను ఫ్రాంచైజ్ గా తీసుకురావట్లేదు. ముందుగా ఒక కథతో వస్తున్నాం. సినిమా హిట్ అయితే సీక్వెల్ గురించి ఆలోచిద్దామని అనుకున్నాం. అందుకే కింగ్డమ్ 1 అని టైటిల్ పెట్టలేదు. గౌతమ్ నాకు 2 కథలు చెప్పాడు. వాటిలో కింగ్డమ్ యాక్షన్ డ్రామా కాబట్టి నాకు బాగా నచ్చింది. ఈ సినిమాలో యాక్షన్ కంటే డ్రామా ఎక్కువ ఉంటుంది అని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండే దూత మీడియా. థ్యాంక్ యూ. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూత మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.